హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. ఎవరికి లాభం? ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా వాలంటీర్లు కనిపిస్తే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే వెంటనే ఫోటో వీడియోలు తీసి ఎన్నికల సంఘానికి పంపాలని కూటమి నేతలు పిలుపునిచ్చారు. దీంతో చాలా చోట్ల పలువురు వాలంటీర్లను అధికారులు తొలగించారు. దీనివల్ల వైసీపీకే ప్రయోజనమని తెలుస్తుంది. వాలంటీర్గా లేనందున వైసీపీ కార్యకర్తగా పనిచేసే అవకాశం కుదిరింది. ఈ పరిణామాన్ని ముందే ఊహించిన వైసీపీ వాళ్లకు 2-3 నెలలు సరిపడా భత్యాన్ని ఇప్పటికే అడ్వాన్స్గా అందించినట్టు సమాచారం. ఇది అంతిమంగా వైసీపీకే ప్రయోజనం అంటున్న విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాలంటీర్లు తొలగిస్తే వైసీపీకే పనిచేస్తారు. ఈపాటికే 2-3 నెలల భత్యం అందుకున్నట్టు సమాచారం. వాళ్ళ ప్రభావాన్ని అంచనా వేయడంలో కూటమి వైఫల్యం. ఇప్పటికీ వైసీపీ గెలిచే అవకాశం ఉన్నట్టు పలు సర్వేలు చెప్తున్నాయట. ఇది వాలంటీర్ల తొలగింపు వల్ల ఎవరికి లాభం? ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ నాయకులు పదే వాలంటీర్ల పైన విషం కక్కి వాళ్ళని కుళ్ళబడుతూ వాళ్ళు అయింది మా మీద ఎట్లా ముద్ర వేశారు, మేము వైసీపీ మనుషులు అని ముద్ర వేశారు కాబట్టి వైసీపీ కోసం పనిచేస్తాం, ఏదైనా కానీ ఆ ఉద్యోగం ఉండనే పోని అని చెప్పి వాళ్ళు వైసీపీ జెండా కప్పుకొని వైసీపీ కండువా కప్పుకొని పనిచేసే పరిస్థితికి ఇటు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు పేపర్ కానీ చంద్రబాబు నాయుడుకి సంబంధించిన టీం పనిచేసింది. చివరికి ఈ వాలంటీర్ల పైన విష ప్రచారం, వాలంటీర్ని తొలగించడం వల్ల ఎవరికి లాభం అంటే వైఎస్ఆర్సీపీకే లాభం అనేది ఇవాళ విశ్లేషకులు అనుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకున్న పరిస్థితి. ఎందుకంటే 2,60,000 మంది ఏపీలో వాలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటాడు. ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాలుగా వచ్చిన ప్రతి స్కీమ్ని, ప్రతి సర్వీస్ని ప్రభుత్వానికి అటు ప్రజలకి మధ్య సంధానకర్తలుగా ఉండి, సమన్వయకర్తలుగా ఉండి ప్రతి విషయాన్ని వాళ్ళకి చేరేసి, ప్రతి స్కీమ్ని వాళ్ళకి చేరవేసే కార్యక్రమం వాళ్ళు చేశారు. అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో కనెక్టివిటీ వాళ్ళు, జంక్షన్ వాళ్ళు. కాబట్టి ప్రజలకి ఈ వాలంటీర్లకి సత్సంబంధాలని, వాళ్ళకి ప్రజలకి వాలంటీర్లకి కనెక్టివిటీ మంచిగా ఉంది. దాన్ని చూసి ఇటు టీడీపీ కానీ టీడీపీ మీడియా భయపడి మొత్తానికి వాలంటీర్ల మీద బురద జల్లి వాలంటీర్లని వైఎస్ఆర్సీపీ దూరం చేస్తే మనం లాభపడతాం అనుకున్నారు. కానీ వాలంటీర్ల మీద బురద జల్లటం వల్ల అది రిఫ్లెక్షన్ ఎవరికైనా మళ్ళీ టీడీపీకి కొట్టింది. ఓహో, మా పైన టీడీపీకి సంబంధించిన మీడియా పదే మా పైన ఇంత విష ప్రచారం చేస్తే మేము ఇంత సర్వీస్ చేసి ప్రజలకి అనుగుణంగా ఉండి సరే ఎలక్షన్లలో మేము అంటించుకోవద్దు అనుకుంటే మమ్మల్ని మీరు చేస్తున్నారు ఎక్కడో ఒకళ్ళిద్దరిని చూపించి మొత్తం వాలంటీర్లను బురద జల్లే కార్యక్రమం చేశారు. కాబట్టి అయితే అయింది, మొత్తానికి వైఎస్ఆర్సీపీకే పనిచేస్తాం, వైఎస్ఆర్సీపీకే ఓట్లు వేస్తాం అనే పరిస్థితికి ఈరోజు వచ్చారు. దీనికి ఏం చేసింది సోషల్ మీడియా? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ఎక్కడైనా వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీకి, ఎక్కడైనా వాలంటీర్లు అధికార పక్షానికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని కానీ వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టండి, ఫోటోలు తీసి ఎన్నికల సంఘానికి పెట్టండి అన్నారు. ఫోటోలు తీసి ఎన్నికల సంఘానికి చెబితే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేశాక ఫ్రీ, వానికి స్వేచ్ఛ వచ్చా. ఇప్పుడు సస్పెన్షన్ కానంతసేపు భయం అని ఉంటుంది. నేను ఒక ఉద్యోగంలో ఉన్నవాడు జాయిన్ కాకూడదు, అందులో పోయి పొలిటికల్గా ప్రచారం చేయొద్దని. వన్స్ నువ్వు సస్పెండ్ చేశాక వానికి సంఖ్యలో దించినట్టేనే స్వేచ్ఛ, ఏది ఇష్టం ఉంటే అది చేసుకుంటాడు. ఏ పార్టీ అయితే ఆ పార్టీకి పోతాడు. నువ్వెవడు ఆపటానికి? అయిపోయా. అప్పుడు లాభం ఎవరు జద్ది? వైఎస్ఆర్సీపీ. అది ఇప్పుడు చర్చ. ఈ చిన్న లాజిక్ని కూడా గమనించలేకపోయారు. ఇదే కాదు, కూటమి పొత్తు కూడా ఇదే కథ. ఈ కూటమి అనే బీజేపీతోని జనసేనతోని తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం కూడా అటు వైఎస్ షర్మిలాని పీసీసీ అధ్యక్షురాలు చేయడానికి కానీ ఆ వైఎస్ షర్మిల వాళ్ళ ఓట్లు చేస్తే ఏదో అయిద్ది అనుకున్నారు కదా. ఈ మూడు కూడా ఇటు వాలంటీర్లు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల విషయం కానీ గవర్నమెంట్ ఉద్యోగుల విషయం కానీ పదే విషయం కక్కితే అది ఇటు వైఎస్ఆర్సీపీకే లాభం జరుగుతుంది. వైఎస్ షర్మిల వాళ్ళ ఓట్లు చేలుతాయి, వైఎస్ఆర్సీపీ ఓట్లు చేలి మేము లాభం పొందొచ్చు అని ఆమెను అటు ఎంకరేజ్ చేశారు. ఇటు టీడీపీకి సంబంధించిన మీడియా ఏదో అయిపోతుంది భూమి బద్దలైనట్టు, అది కూడా రిఫ్లెక్షన్ మళ్ళా టీడీపీకే కూటమికే పడేటట్టుంది. ఇటు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏదో భయపడతారో అయిపోద్ది, ఎలక్షన్ కమిషన్తో ఏదో చేయొచ్చు, కేసులు ఉండవు, ఇది ఉండవు, అడ్డగోలుగా చేయొచ్చు అనుకుంటే అది కూడా అడ్డం తిరిగింది కథ. ఇది మొత్తానికి ఈ 3 అంశాల్లో ఫెయిల్ అయింది కూటమి. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని గమనించలేబండి, చిన్న లాజిక్ని. ఎట్లాగో ఆంధ్రజ్యోతి వాళ్ళు గమనించారు, వాళ్ళకి అత్యుత్సాహం ఎక్కువ. ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి సంబంధించి వాళ్ళ అత్యుత్సాహంతో అనేక సార్లు 15 రోజులుగా దాదాపు వాలంటీర్ల పైన ప్రతిరోజు వార్త, ప్రతిరోజు మెయిన్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో మెయిన్ బ్యానర్ ఐటమ్ వాలంటీర్లు అని వాళ్ళని పాపం పెద్ద చేశారు. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళని కావాలని వీళ్ళే పెద్ద చేశారు, వాళ్ళ నాయకులను చేశారు. వైఎస్ఆర్సీపీ సంబంధించిన రాష్ట్ర నాయకులను చేశారు. వాళ్ళని వాలంటీర్లని
ఆంధ్రజ్యోతి పేపర్ అయితే రాష్ట్ర నాయకులు చేసింది. ప్రజలపైన విశ్వాసం, ప్రజలకి వాళ్ళపైన విశ్వాసం ఉండేటట్టు ఆంధ్రజ్యోతి పేపరే చేసింది. ఇది మొత్తానికి లాభం ఎవరికంటే వైఎస్ఆర్సీపీకి లాభం ఉండే అవకాశం ఉంది. ఈ వాలంటీర్ల తొలగింపు వల్ల, వాలంటీర్లు తొలగించడం వల్ల వాళ్ళు డైరెక్ట్గా పోయి వాళ్ళ అభిమానాన్ని వైఎస్ఆర్సీపీకి, వాళ్ళ ఆధారాన్ని వైఎస్ఆర్సీపీ పైన సూచించే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకి ప్రజలకి అనుబంధం ఉంది కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా వాళ్ళకి లాభం జరిగే, వైఎస్ఆర్సీపీకే లాభం జరిగిద్ది అనేది ఈ వార్త సారాంశం. లాభం జరుగుతుంది కూడా విశ్లేషకులు అనుకుంటున్నారట. మొత్తానికి ఈ నారా లోకేష్ ఏదో మీటింగ్లో మాట్లాడు, మైనార్టీలను గుండెల్లో పెట్టుకుంటాం, వైసీపీ తప్పుడు ప్రచారం నమ్మొద్దు, లోకేష్ సమక్షంలో 115 కుటుంబాలు టీడీపీలో చేరిక. మైనార్టీలను గుండెల్లో పెట్టుకుంటారట. మైనార్టీలను గుండెల్లో పెట్టుకుంటారని నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన మైనార్టీలు మిమ్మల్ని నేను గుండెల్లో పెట్టుకుంటా అంటాడు. మరి మోడీని ఆడ పెట్టుకుంటావు? నరేంద్ర మోడీని ఆల్రెడీ పెట్టుకున్నావు కదా గుండెలలో. నువ్వు మీ నాయన నరేంద్ర మోడీని గుండెల్లో పెట్టుకొని మా గుండెల మోడీ ఉండు, మోడీకి మించిన వాడు లేడు, వీరుడు సూర్యుడు, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే విజను అంటారు కదా. మరి ఆయన ఆల్రెడీ గుండెల్లో ఉండే, మళ్ళీ ముస్లింలు ఆడబెట్టుకుంటావు? ఎన్ని గుండెలు ఉన్నాయి నీకు? ఒకటేగా మనిషికి ఉండేది. ఒక గుండె ఉంటే ఆ గుండెలో ఆల్రెడీ మోడీ ఉండే. మోడీ ఉన్నాక మళ్ళీ ముస్లింలు ఏడుంటారు? సరే, గుండెగా 4 గదులు ఉన్నాయి అనుకో, 4 గదుల్లో ఒక గదిలో మోడీని పెడితే మరి ఇంకొక గదిలో ఏళ్ళని పెడితే 2 కొట్టుకుంటాయి కదా. మోడీ అంటే వీళ్ళకి పడదుగా, బీజేపీ అంటే ముస్లింలకు పడదుగా, మైనార్టీలకి. ఒక గదిలో మోడీని పెట్టి ఇంకొక గదిలో ముస్లింలు పెడితే కొట్టుకుంటే నీకు గుండె పగిలిద్దరు నాయన. కాబట్టి మైనార్టీలను గుండెల్లో పెట్టుకుంటాం. ఏది నువ్వు పెట్టుకునేది? అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటావు. బీజేపీ టెర్రరిస్ట్ పార్టీ, మోడీ టెర్రరిస్టు, ఉగ్రవాది, ఆయనతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము నష్టపోయినాం, మోసకారి, ఆయన అసలు ఈ దేశంలో ఉండే అర్హత లేదంటే మళ్ళీ పోయి కాళ్ళు పట్టుకుంటే ఎందుకు మైనార్టీలు నిన్ను నమ్మాలా? ఎందుకు మైనార్టీలు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలా? దోబూచులాట ఆడతావా? 2004లో ఒకటి, 2014లో ఒకటి, 2018లో ఒకటి, 2024లో ఒకటి, రకరకాలుగా చెప్తే ప్రతిసారి నిన్ను మైనార్టీలు ఎందుకు నమ్మాలంటున్నా? నువ్వు మైనార్టీలు మోసం చేసినట్టు కదా అనేది అలా ఏపీలో ఉన్న మైనార్టీలు చర్చించుకుంటున్నారు. అని ఉమ్మేసే పరిస్థితికి వచ్చిందట. చంద్రబాబు నాయుడు ఏంది 2019లో ఏం చెప్పిండు, ఇవాళ ఏం చెప్తుండు, అసలు ఆయన మైండ్ ఏం పని చేస్తుంది, వ్యూహం ఏంది అనేది మళ్ళీ మైనార్టీలో గుండెల్లో పెట్టుకుంటే వద్దురా నాయన, గుండెల్లో నువ్వేం పెట్టుకోవద్దు, మమ్మల్ని మేము ఉండే కాడ మేము ఉంటాం, నీ గుండెల్లో ఆల్రెడీ మోడీ ఉన్నాడు, ఆడికి తీసిపోయి మమ్మల్ని ఎందుకు పెడతావు అని ఇలా మైనార్టీలు అనుకునే పరిస్థితి. ఇది దిశ పేపర్కి సంబంధించి ప్రజాశక్తి చూద్దాం. బాండ్లు కావవి ముడుపులు, బాండ్ల స్కామ్లో వెలుగు చూసిన మరో కోణం, అక్రమ రూట్లో 3.7 లక్షల కోట్ల ప్రాజెక్టులు, కాంట్రాక్టులు. బాండ్లు కొన్న 41 కంపెనీలు కేంద్ర ఏజెన్సీలు దాడులు ఎదుర్కొన్నవే. ఆ కంపెనీల నుంచి బీజేపీకి 2,471 కోట్లు అందాయి. ఈ ఎలక్ట్రోల్ బాండ్లకు సంబంధించి అవి బాండ్లు కావు, ముడుపులే. వాళ్ళకి సంబంధించి బాండ్ల స్కామ్లో వెలుగు చూసిన మరో కోణం అట. అక్రమ రూట్లో 3,70,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చారట ఈ బాండ్లు ఇచ్చినందుకు. ఇది ప్రభుత్వాలు చేసేవి. బాండ్లని ముద్దు పేరు చెప్పి మళ్ళీ బాండ్లు ఎవరికి, జనాలకు తెలవద్దు, ప్రజలకు తెలవద్దు, సీక్రెట్గా లోపల తీసుకోవాలా. ఈ డబ్బులు ఇచ్చినందుకు మళ్ళీ వాళ్ళకి ప్రజల సొమ్ము వాళ్ళకి జనరేట్ చేయాలి, 100,000 కోట్లు. ఇది మీరు చేసే కార్యక్రమం రాజకీయ పార్టీలు. మళ్ళీ సీక్రెట్స్, ఇందులో ఏం సీక్రెట్స్? ఈ దేశం భద్రతకు సంబంధించిందే. మీరు దొంగ సొమ్ము వాడి కాడ తీసుకున్నదాన్ని సీక్రెట్ గురించి ఇన్ని రోజులు పబ్బం గడుపుకునే పని చేసి మీరేదో నీతివంతులు లెక్క బయటికి చెప్పడం, లోపల చేసే కార్యక్రమాలని చేతురి. ఇదే బాండ్లు కొన్న 41 కంపెనీలు కేంద్ర ఏజెన్సీలు దాడులు ఎదుర్కొన్నాయనట. ఈ 41 కంపెనీలు బాండ్లు కొన్న వాళ్ళందరూ ఈ సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు ఎదుర్కొన్నాయి. బెదిరించి వాళ్ళ దగ్గర బాండ్లు తెచ్చారు. దాడి చేయటం, ఈడీని పంపించడం, కథం నువ్వు బాండ్లు కొంటావా లేదా అంటాం. వాళ్ళకి కావాల్సింది ఏదైనా కాంట్రాక్ట్ ఉంటే ఇవ్వటం. ఇట్లా 2,471 కోట్లు బీజేపీ పార్టీకి అందినాయట. ఇది రేపు ఏదన్నా ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ పోయి బీజేపీ గవర్నమెంట్ పోతే ఇది పెద్ద స్కామ్. కొత్త గవర్నమెంట్ అయితే తప్పనిసరిగా వీళ్ళందరూ మళ్ళీ ఈడీ, సిబిఐ ఇవన్నీ దాడులు ఎదుర్కోవాల్సిందే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ ఎదుర్కోవాల్సిందే తప్పనిసరిగా. ఇది ఒక వార్త ప్రజాశక్తికి సంబంధించి.
చంద్రబాబుతో మందాకృష్ణ మాదిగ భేటీ అట. చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వండి అని మందాకృష్ణ మాదిగ నిన్న ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ కలిశారు. ఉండవెల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఈ భేటీ జరిగింది. మాదిగలది శాశ్వత బంధం, టీడీపీతో మాదిగలది శాశ్వత బంధం అని, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు. మాదిగ సామాజిక తరగతిని అధికారంలో భాగస్వాములు చేస్తామని హామీ ఇచ్చారు. దళితులపై వైసీపీ ప్రభుత్వం దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ పోరాటం చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని చంద్రబాబును మందకృష్ణ కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు రద్దు చేసిన అన్ని పథకాలను తిరిగి ప్రారంభించాలని, ఎన్డీఏకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. మందకృష్ణ మాదిగ నిన్న ఉండవల్లిలో పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసిండు. వైసీపీ పార్టీ అరాచకాలని, వైసీపీ పార్టీ ఎస్సీలకు చేసిన విషయాలపైన మీరు పోరాటం బాగా చేశారని ఆయన ఎన్నబోయిండు. ఏనేమంటే ఎస్సీ వర్గీకరణకు మీరు మద్దతు ఇవ్వాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తా అంటే మీకు మద్దతు ఇస్తాం. తెలుగుదేశం పార్టీకి మాదిగలకి అవినావ బంధం ఉంది, తీయరాని బంధం అంట, తెగరాని బంధం అని ఏదో చెప్పారు. శాశ్వత బంధం మాదిగలది, తెలుగుదేశం పార్టీ శాశ్వత బంధం అని ఆయన చెప్పిండు. ఒకరికొకరు అనుకున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ గురించి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయాలట. అధికారంలోకి ఆయన కొత్త అండి ఏమన్నా గత 15 ఏళ్ళలో అధికారంలో లేడా? మరి అప్పుడేం చేసిండు? మళ్ళీ ఇవాళ కొత్తగా అధికారంలో కొత్త పార్టీ కాదు, కొత్త నాయకుడు కాదు, కొత్త ముఖ్యమంత్రి కాదు. ఈయన ఆల్రెడీ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. 45 సంవత్సరాలు అదే పార్టీ ఉంది. మరి 45 సంవత్సరాలు ఉన్న పార్టీ చేయలేదు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయితే ఎలగబెడుతుడు అంటే ఎట్ట నమ్ముతుండ్రు? మరి దీన్ని ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? ఇది స్పష్టంగా మందకృష్ణ మాదిగ నిన్న పోయిన కలిసిండు. ఎస్సీ వర్గీకరణకి చంద్రబాబు నాయుడు మేము మద్దతు ఇస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ మేము గెలిస్తే చేస్తామని ఆయనకు ఆ దమ్ము లేదు, మళ్ళీ ప్రకటించే దమ్ము లేదు, బయటకు వచ్చి ప్రకటించారు. ఎందుకంటే ఆడ మాల కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఏపీలో మాల కమ్యూనిటీ ఓట్లు దూరం అయితే కాబట్టి మళ్ళీ ఇది గుమ్మనంగా ఉంటాడు. లోపల చెబుతారే నేను వస్తే చేస్తా అని. నువ్వు వస్తే చేసింది వచ్చినవు కాదు, 15 సంవత్సరాలు చేతి 15 సంవత్సరాలు చేయింది. ఇలా ఏం చేస్తావు? అది అయ్యే పనే కాదు. మాదిగలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఎంఆర్పీ అదే ఏబిసిడి ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇస్తాడు అనేది ఇదంతా బూటకం. ఎందుకు అంటే ఆడ ఏపీలో ఈక్వేషన్స్ ప్రకారం మాల కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఇస్తారు? తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడే ఆయన దాని గురించి ప్రయత్నం చేయాలి, ముందు అడిగేయాలి. ఏదో చేసేది ప్రెస్ మీట్ పెట్టేది, మేము మద్దతు ఇస్తున్నాం అనేది, బిల్లు పెట్టేది, ఇవన్నీ ఉట్టిటియే. కేంద్రం పైన ఒత్తిడి చేసి కేంద్రం వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఈయన చెప్పిందే చేశారు. ఈయన ఆడిందే ఆట పాడిందే పాటకు ఉంది చంద్రబాబు నాయుడు. అప్పుడే చేయలేంది, ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన ఇప్పుడు భయపడి, కేసులకు భయపడి, వణికిపోయి మోడీతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి, ఆయన దిగజారిపోయి ఆందోళనలో ఉంటే ఆయన మీకు ఏ న్యాయం చేస్తారని మీరు పోయారు. మరి ఏం అర్థం కావట్లేదు. ఇది ఒక వార్త. ఇది ప్రజాశక్తికి సంబంధించి ఈనాడు చూద్దాం. 4 ఏళ్లుగా మోత వెళ్ళిపోతూ వాత, తాజాగా 15% ఆస్తి పన్ను పెంపుతో కొత్త బిల్లులు సిద్ధం. 5 ఏళ్లలో జగన్ అదనంగా పిండుకున్నది 995 కోట్లు. 2020-21లో మొత్తం పన్ను 1157 కోట్లు. 2024-25కి 2109 కోట్లకు పెరిగిన వైనం. నాడు ఇదేం పాలన అన్నారు. పౌరులపై పన్నుల భారం అంటూ మొసల కన్నీరు కార్చారు. తనను గెలిపిస్తే చర్మం వలిచి చెప్పులు కుట్టిస్తానన్నారు. గెలిచాక ప్రజల చర్మాన్ని ఒలిపించి పన్నులు కట్టించుకుంటున్నారు. ఆస్తి పన్నులు మరీ బీభత్సం. 4 ఏళ్లుగా మోత మోగించిన జగన్ దిగిపోయే సమయంలోనూ 5వ ఏడాదికి 15% పెంపుతో బిల్లులు సిద్ధం చేయించారట. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ పెంచిండట. 4 ఏళ్లుగా మోత, ఇప్పుడు వెళ్ళిపోతూ కూడా వాత. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇదేమి ప్రభుత్వం మీరు పన్నులు ఎక్కువ వేస్తున్నారట. మరి చంద్రబాబు నాయుడు పన్నులు వేయడట్టుంది. ఒకరు గెలిస్తే ₹1 కూడా ఆస్తి పన్ను వేయకుండా, ప్రాపర్టీ ట్యాక్స్ వేయకుండా పరిపాలన చేస్తారట్టుంది. ఈనాడు పేపర్ వార్త రాసింది. 15% పెంచారు, భూమి బద్దలైపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే 1% కూడా పెంచడు. అసలు ఉన్న పన్ను కూడా ఎత్తేసి ప్రజలపైన అసలు పన్నులు వేయడు. కరెంటు బిల్లులు పెంచలేదు. బషీర్బాగ్లో కాల్పులు జరిగి చచ్చిపోలేదు. అవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు సత్యహరిశ్చంద్రుడు అన్నట్టు ఆయన వార్తలు రాసింది. జగన్ తప్ప ఈ దేశంలో ఎవడు ట్యాక్సులు పెంచలేదు, ప్రాపర్టీ ట్యాక్సులు పెంచలేదు అన్నట్టు ఒక వార్తను రాసింది. ఇది ఒక వార్త. ఎన్నికల ఫీల్డ్లో తొండాట. వైకాపాకు ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రచారం. జగన్కు ఓటేయకపోతే ఉపాధి పనులు ఉండవని కూలీలకు బెదిరింపు. చేష్టలుడిగి చూస్తున్న ఎన్నికల సంఘం. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం వైకాపా అభ్యర్థి
రవీంద్రనాథ్ రెడ్డి కుమార్తె రమ్యతారెడ్డితో కలిసి ఫీల్డ్ అసిస్టెంట్ శివారెడ్డి 3 రోజుల కిందట పెండ్లిమర్రి మండలం తుమ్మలూరు పంచాయతీలో ప్రచారం చేశారు. చిత్తూరు జిల్లా గూడుపల్లె మండలం చీకటిపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ కుప్పం వైకాపా అభ్యర్థి భరత్కు మద్దతుగా ఈ నెల 18న ప్రచారం చేశారు. వైకాపా కండువా మెడలో వేసుకొని మరీ పాల్గొన్నారు. ఇది ఒక 2 ఉదాహరణలు ఇచ్చిండు. కమలాపురం కాన్స్టిట్యున్సీలో ఒక ఊర్లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అట, కుప్పం నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ప్రచారంలో పాల్గొండు. ఇక అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఓడిపోయినట్టే, తెలుగుదేశం పార్టీకి దెబ్బపడే అవకాశం ఉంది. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని చూసి, ఒక వాలంటీర్ని చూసి ఇంత భయపడితే మీ పొత్తేంది, మీ కూటమేంది, మీ రాజకీయాలు ఏంది అనేది ఇవాళ ప్రజలు అంటే నవ్వుకునే పరిస్థితి. మీ యొక్క నిస్సహాయ స్థితిని చూసి, తెలుగుదేశం పార్టీ యొక్క నిస్సహాయ స్థితిని చూసి, ఎందుకంటే భయపడతారు చిన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, వాళ్ళ స్థాయి ఎంత ఉంటుంది, వాళ్ళని చూసి కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడే పరిస్థితికి వచ్చి బ్యానర్ ఐటంగా ఈనాడు పేపర్లో వార్తలు రాయిస్తే ఎట్లా గెలుస్తారు అనుకున్నారు? గెలుస్తామనే విశ్వాసాన్ని ప్రజలకి ఎట్లా ఇస్తారు? అసలు నిన్నటిదాకా వాలంటీర్లు అన్నారు, ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు. వీళ్ళని కూడా సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేస్తే ఏం చేస్తారు? కండవ కప్పుకొని ప్రచారం చేస్తారు. పోయేదేముంది? వాళ్ళతో అసలు ఓట్లు ఏమవుతాయో రావు, కానీ వీళ్ళు ఉలిక్కిపడే పరిస్థితికి వచ్చారు. నువ్వు మామూలు వాలంటీర్కి ఫీల్డ్ అసిస్టెంట్ చూసి ఉలిక్కిపడితే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులను చూసి ఏ రేంజ్లో భయపడతారు? ఇక ఇది ఎన్నికల సంఘం ఏం పట్టించుకోడు, చేష్టలుడికి చూస్తున్నాడు. ఎన్నికల సంఘం అంటే ఎవరు? మళ్ళా కేంద్రంలో ఉంటుంది. కేంద్రం అంటే ఎన్డీఏ గవర్నమెంట్. ఎందుకు చూస్తుంది చేష్టలుడికి? అంటే ఇందులో పసు ఉంటే కదా చేష్టలుడికి చూడటానికి. ఏమన్నా నిజంగానే పెద్ద పెద్ద అక్రమాలు జరిగి ఇది చేస్తే వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారు. చిన్న విషయాలు దీన్ని పెద్దగా హైలైట్ చేసి ఇప్పుడు మొత్తానికి ఇటు వాలంటీర్లని, ఇటు ఫీల్డ్ అసిస్టెంట్ని, మిగతా కొంతమంది వీఆర్ఏల్ని, వీఆర్ఓల్ని పెద్ద రాష్ట్ర నాయకులను చేస్తుంది ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక. తెలుగుదేశం పార్టీ వాళ్ళని రాష్ట్ర లెవెల్లో గుర్తింపు తెచ్చింది. వాళ్ళకి వాళ్ళు రుణపడి ఉంటారు పాపం వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళని పెద్ద నాయకులు చేసింది, రాష్ట్ర నాయకులుగా గుర్తింపు చేసింది. కుప్పంలో ఒక చిన్న వెంకటేష్ అట, ఆయన పాల్గొండు, ఆయన రాష్ట్ర లెవెల్లో పబ్లిసిటీ వచ్చింది ఇవాళ. తర్వాత శివారెడ్డి అట, కమలాపురంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్, ఆయన ఆ ఊరికి తెలిసి ఉంటాడేమో, లేదంటే ఆ మండలంలో పక్క ఒకళ్ళిద్దరు 1-2 ఊర్లకు తెలుస్తాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా శివారెడ్డి అంటే ఎవరో తెలియజేసింది ఈనాడు పత్రిక. మొత్తానికి మీ పైశాచికత్వం, మీ యొక్క ఎగస్ట్రాల వల్ల ఇటు ఫీల్డ్ అసిస్టెంట్లు, అటు వాలంటీర్లు తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఎవడన్నా ఒకడిద్దరు మద్దతు ఇవ్వాలనుకున్నాడు కూడా దూరం అయ్యి వైఎస్ఆర్సీపీకి బాహటంగా మద్దతు ఇచ్చి బాహటంగా కండువా కప్పుకొని ప్రచారం చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది మొత్తానికి ఇటు ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వాలంటీర్ల విషయంలో నష్టం జరిగింది కూటమికి, లాభం జరిగింది వైఎస్ఆర్సీపీకి. దాంట్లో స్పష్టంగా అర్థమవుతుంది మనకి. అంటే మీరు ఇటు ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ వాలంటీర్లను చూస్తే ఎందుకు అంటే, వాలంటీర్ల చేతిలో, ఫీల్డ్ అసిస్టెంట్ల చేతిలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు చెప్తే ఓట్లు వేస్తారు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ చెబుతారు, తెలుగుదేశం పార్టీకి చెప్పరు. కాబట్టి వాళ్ళ మీద బురద తల్లి వాళ్ళని తీసేయించితే మనకి భయపడి ఓట్లు వేయిస్తారు అనుకుంటున్నారు మీరు. కానీ మీరు తీసేయించిన మరుక్షణమే వాళ్ళు కండువా కప్పుకొని వైఎస్ఆర్సీపీకి నిటారుగా నిలబడి ఏజెంట్కి కూర్చొని పనిచేస్తారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? పీకేది ఏమి ఉండదు. కాబట్టి చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఇది ఈనాడుకు సంబంధించి. అనూహ్యంగా 3కి భాజపా టికెట్లు, 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు పడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పురంధరేశ్వరికి టికెట్లు. సీఎం రమేష్, వరప్రసాద్, కొత్తపల్లి గీత, శ్రీనివాస వర్మలకు. ఇది మొత్తానికి 6 ఎంపీ టికెట్ల సంబంధించి భారతీయ జనతా పార్టీ నిన్న టికెట్లు అనౌన్స్ చేసింది. తెలుగుదేశం పార్టీలో పొత్తులో భాగంగా 6 ఎంపీలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 0% ఓట్లు లేని పార్టీకి 6 ఎంపీలు ఇచ్చింది, 10 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చింది. 6 ఎంపీలకు సంబంధించి నిన్న ఇచ్చారు. అరకు నుంచి కొత్తపల్లి గీత, వైఎస్ఆర్సీపీ గతంలో ఉండేది. అదేవిధంగా రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, తిరుపతి నుంచి వరప్రసాద్, నిన్ననే వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు గూడూరు నుంచి, గతంలో చిత్తూరు ఎంపీగా కూడా చేసిండు వైఎస్ఆర్సీపీలో 2014లో. ఆయన నిన్ననే జాయిన్ అండి. నెక్స్ట్ కండ కప్పుకొని వెంటనే టికెట్ అనౌన్స్ అయింది తిరుపతి నుంచి. అదేవిధంగా నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ. ఇది ఒక ట్విస్ట్. నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఆయన గెలిచిన తర్వాత కొద్ది రోజులకి వైఎస్ఆర్సీపీ పైన అనేక రకాల విమర్శలు చేయటం, వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని ధిక్కరించడం, కొద్ది రోజులు అసలు రాష్ట్రానికి దూరంగా ఉండి ఢిల్లీలో ఉండి ఏబిఎన్ లాంటి న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ వైఎస్ జగన్ పైన అనేక రకాల కామెంట్లు చేయటం, దాన్ని ఎంకరేజ్ చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చేసి అయిపోయింది, వైఎస్ఆర్సీపీ ఎంపీనే వాళ్ళని వ్యతిరేకిస్తున్న జగన్ని,
అయిపోయింది. ఆయనకి బీజేపీతోని పెద్ద ఎత్తున సంబంధాలని, బీజేపీతోని ఆయన కేసుల్లో ఇరికిస్తారు, జైలుకు పంపిస్తారు అనే ఒక రేంజ్లో చేశారు. చివరికి ఆయనకే టికెట్ రాను. ఆయన కథ ఏంది, ఆయన స్థాయి ఏంది, ఆయనకున్న పలుకుబడి ఏంది కేంద్రంలో, ఢిల్లీలో అనేది నిన్న అర్థమైంది. టికెట్ రాకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు. మొత్తం వాయిస్ అంతా పోయింది, డల్ అయిపోయిండు. నన్ను మోసం చేశారు. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేసిండు, బీజేపీ చేసింది. బీజేపీ చేయటం అంటే బీజేపీలో నువ్వు జాయిన్ కాలే. చంద్రబాబు నాయుడికి సంబంధించిన మీడియాని నమ్ముకొని నువ్వు అనవసరంగా ఎగస్టాల్ చేసి నువ్వు పతనం చేసుకున్నావు అనేది ఎలా ఏపీలో ప్రజలు అనుకుంటున్నారు, నరసాపురంలో ప్రజలు అనుకునే పరిస్థితి. ఏబిఎన్, ఈనాడు, TV5 వీళ్ళని నమ్ముకొని వీళ్ళ వల్ల ఏదో అనగురుద్ది, వీళ్ళు ఏదో ప్రచారం నాకు ఇస్తాను అనుకుంటే వాళ్ళు నిన్ను వాడుకున్నారు. పావు లెక్క నిన్ను వాడుకొని ఇట్లా టిష్యూ పేపర్ లెక్క పక్కకి ఇసిరేశారు. అక్కడ కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం లోగొంతు పడి చిన్నగా మాట్లాడుతాను. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఏబిఎన్, TV5 ఇట్లాంటి ఛానల్స్తో పెట్టుకొని, ఇట్లాంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో పెట్టుకుంటే ఏముంటుందంటే ఇది ఉంటుంది కథ. వాడుకొని వదిలేసే రకం. వాళ్ళని పావుగా వాడుకుంటారు. విమర్శిస్తే చాలు. వైఎస్ఆర్ సిపి పైన విమర్శ పెడతాడు, ప్రెస్ మీట్ పెడతాడంటే ఏబిఎన్ లోగో ఆడు ఉండేది. తిట్టాలి. అదే ఒక పైచాచిక ఆనందం. జగన్ తిడితే బాగు. జగన్ ఎవడు తిడతాడంటే వాడికి అడిగి పోయి మైకి పెట్టాలి. అది నిజముందా అబద్ధం ఉందా అవసరం లేదు. దాన్ని బ్యాన్ రాయటం. రఘురామకృష్ణరాజు ఇగో ఈ కామెంట్ చేసిండు, బ్యాన్ రాయటం. చివరికి ఆయనకే టికెట్ రాలే. ఆయనకి ఏం పాస్ ఉంది, ప్రజల్లో ఏముంది, ఢిల్లీలో ఏం పలుకుబడి ఉంది అనేది నేను స్పష్టంగా అర్థమైంది. ఇది మొత్తానికి అనూహ్యంగా ముగ్గురికి బీజేపీ టికెట్లట. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, మిగతా వాళ్ళకి పాత వాళ్ళకి ఇచ్చారు. ఇది ఒక వార్తగా ఈనాడు పేపర్ ఇచ్చింది. సాక్షి పత్రిక యాజమాన్యానికి 20 కోట్ల పరువు నష్టం నోటీసు పంపిన పురంధరేశ్వరి. సాక్షి పత్రిక యాజమాన్యానికి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తన న్యాయవాది ద్వారా పరువు నష్టం దావా నోటీసును పంపారు. విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల మాదక ద్రవ్య వ్యవహారానికి సంబంధించి సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్లో తాము భాగస్వామిలో ఉన్న వార్తలను సాక్షి పత్రికలో ప్రచురించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారరహితంగా వార్తను ప్రచురించినందున 20 కోట్లు చెల్లించాలని పరువు నష్టం దావా వేయనున్నట్టు సాక్షి పత్రిక యాజమాన్యానికి పంపిన నోటీసులో పురంధరేశ్వరి వెల్లడించారు. 2 వారాల్లోగా ఎవరైనా ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది సాక్షి పత్రిక పైన 20 కోట్లకి డిఫమేషన్ సూట్ వేశారట, పరువు నష్టం దావా. ఆ దావాకు సంబంధించిన వార్తని ఇచ్చారు. బల్లలు వేశారు. కోడ్ అమల్లోనూ కుయుక్తులట. కోడ్ అమల్లో కుయుక్తులు ఏంటంటే ఊళ్ళల్లో రచ్చబండ కాడ కూర్చునే బల్లల పైన వైఎస్ఆర్సీపీ బల్ల, అది తెలుగుదేశం పార్టీ బల్ల, దాన్ని తీశారట. దీన్ని ఈ బల్లలు చూసి ఈ వాల్ రైటింగ్లు చూసి ఓట్లు వేస్తారు ఎవడన్నా. ఏం వార్త ఈ బల్లలు, ఈ వాల్ రైటింగ్లు, ఈ బండ్ల పైన రంగులు చూసి ఓట్లు వేస్తారు ఎవడన్నా. నిజంగానే వాళ్ళు కూల్చారలేదు పక్కన పెడితే వీటిని చూసి ఓట్లు వేయరు. ఓట్లు వేసేది ఇప్పుడు జనాలకి ఏం చేస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ మేము గెలిస్తే పలానా చేస్తామంటే ఓట్లు వేస్తారు తప్ప ఈ రంగులు చూసి జగన్ సైకో, జగన్ చెల్లెళ్ళే జగన్ తిడతారు అంటే ఓట్లు వేయరు. జగన్ చెల్లెళ్ళు జగన్ తిడితే ఓట్లు అయితే మరి పొగిడితే ఓట్లు వేయాలి కదా. జగన్ చెల్లెనే సొంత చెల్లె ఓటు వేయద్దంటుంది కాబట్టి రాష్ట్రం అంతా ఓటు వేయద్దంటే, అంటే సొంత చెల్లె ఓట్లు వేయద్దంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఆయనతో డిఫర్ అయ్యి ఓటు వేయొద్దు చంద్రబాబు కంటే ఓటు వేయకుండా ఉంటారా? చెల్లెలో డిఫర్ అయ్యి ఉండొచ్చు, ఓటు వేయొద్దంటది. వేయొద్దంటే అదే శిలాశాసనం. చెల్లె చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఓటు వేయొద్దని ఏమన్నా రూలా? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తమ్ముడు రామ్మూర్తి నాయుడు కూడా చంద్రబాబు నాయుడుకి ఓటు వేయొద్దా అన్నాడు. ఆగిందా? గెలవలేదు మీరు. మీ సొంత తమ్ముడే కదా రామ్మూర్తి నాయుడు. చంద్రబాబుకి ఓటు వేయొద్దు, మోసకారి, దగాకూర అన్నాడు. ఆగారా ప్రజలు ఓట్లు వేయకుండా గతంలో? అట్లా ఈ బొమ్మలు చూసి ఈ చెల్లెళ్ళు అన్న పంచాయతీ పెడితే ఓట్లు పడవు. ఓట్లు పడేది ఎప్పుడంటే ప్రజలకు సంబంధించి మీరు ఏం చేస్తారో చెప్తే ఓట్లు పడతాయి. ప్రజలను మెప్పిస్తే ఓట్లు పడతాయి. ప్రజలు మిమ్మల్ని నమ్మితే ఓట్లు పడతాయి. మీరు చేస్తున్న పనులు చూసి నమ్మితే, అంటే గతంలో మీకున్న ట్రాక్ రికార్డు, ఇప్పుడు మీరు చెప్పే విషయాలపైన అవి అనుసంధానం అయ్యి వాటిని నమ్మితే ఓట్లు వేస్తారు తప్ప ఈ బల్లలు చూసి వీటిని చూసి ఎవడన్నా ఓట్లు వేస్తారా? ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. పరిష్కరిద్దాం, ప్రచారం చేద్దాం, పెండింగ్ సమస్యలపై వైసీపీ ఫోకస్. 5 ఏళ్లలో పరిష్కరించిన వాటిపై వివరిస్తూ ప్రచారం. 2 రకాల జాబితాలతో ప్రజల్లోకి. మేమంతా సిద్ధం సభలో ఇదే అంశాలపై ప్రస్తావన. నియోజకవర్గాల వారిగా వివరాల సేకరణ. ఆ దిశగా ఎంపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం. సిద్ధం సభలకు సీఎం జగన్ సలహాలు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ప్రధాన పార్టీలైన ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అందుకోసం రకరకాల మార్గాలను ఆయా పార్టీలు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ ఎప్పటికప్పుడు సరికొత్త విధానంతో వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలను మరింత ఆకర్షించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. అందుకోసం 2 ప్రధాన అంశాలను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక గడిచిన 5 సంవత్సరాల్లో పరిష్కరించిన ప్రజా సమస్యలను ప్రజలకు వివరించబోతున్నది. అలాగే పరిష్కారానికి నోచుకొని పెండింగ్ సమస్యల వివరాలను కూడా వారి దృష్టికి తీసుకువెళ్లాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఆ దిశగానే నియోజకవర్గాల వారిగా పరిష్కరించిన సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలు వివరాలను సమగ్రంగా తెలుసుకొని ఆ దిశగా జాబితాను రూపొందించాలని ఇప్పటికే వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రజాప్రతినిధులకు సూచించింది. ఇది మేమంతా సిద్ధమని ఈ నెల 27 నుంచి వైఎస్ఆర్సీపీ ఒక ప్రోగ్రాం తీసుకుంది. దాంట్లో ప్రధానంగా 2 అంశాలను చెప్పదలుచుకుందట. గత 5 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పరిష్కరించిన సమస్యలేంది అనేది ఒక అంశం అయితే, పరిష్కరించకుండా ఉన్న సమస్యలేంది, పరిష్కరించలేకపోయిన సమస్యలేంది, వాటికి ఎందుకు కారణాలేంటి అనేది 2 కేటగిరీలుగా విభజించి ప్రతి నియోజకవర్గంలో మేము చేసింది ఏంది, చేయకుండా పెండింగ్లు ఏమున్నాయి, చేసిన పనులేంది, చేయకుండా పెండింగ్లో ఉన్నది ఏంది, ఎందుకు చేయలేదు, దానికి భవిష్యత్తులో ఎట్లా చేయబోతున్నారు అనే వివరాలు చెప్పబోతున్నారు. ఇది స్పష్టంగా ఒక రాజకీయ పార్టీగా చెప్పాల్సిన అంశాలు. చేసిన పనులే చెప్పకుండా చేయలేని పనులు కూడా చెప్తుండు. ఇది ఒక రకంగా ప్రజల విశ్వాసం నింపింది. ఇది ఒక రకంగా ధైర్యం, గట్స్ ఉన్న వ్యవహారం. ఎందుకంటే చేసిన పనులే చెప్పుకుంటారు ఎవరైనా, కానీ ఈయన ఏం చేస్తుండో చేసిన పనులతో పాటు చేయలేని పనులు ఏమున్నాయి, ఎందుకు చేయలేదు, దాన్ని భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేది కూడా చెప్తుండు. అంటే ఎంత ధైర్యం ఉండాలి. ప్రజల ముందుకు పోయి నేను ఇగో మీకు ఈ పని చేసినా, ఇగో ఈ విషయాలలో చేయలేకపోయినా, ఎందుకు చేయలేకపోయినా అనేది స్పష్టంగా చెప్తున్నారట. దాన్ని ప్రజలు కూడా కన్విన్స్ అవుతారు. ఎస్ నిజం ఒప్పుకొనడు, ఈ పని అయితే మనకి అయింది, ఇది ఎందుకు కాలేదు చెప్తుండు, ఇది భవిష్యత్తులో ఏం చేస్తున్నాం కూడా చెప్తుండు. ఇది క్లారిటీ. ఇప్పుడు అటు కూటమి కూడా చెప్పాలా, మేము గత 2014 నుంచి 19లో ఏం పని చేసినాం, ఏం పని చేయలేదు, ఎందుకు చేయలేదు, అప్పుడు ఏం పొత్తు పెట్టుకున్నాం, ఇప్పుడు ఏం పొత్తు పెట్టుకున్నాం అనేది చెప్పగలగాల. ఆ రోజు 2014 నుంచి 19 వరకు బీజేపీతో ఎన్డీఏ భాగస్వామిగా ఉండి మీరు ఏం అభివృద్ధి చేశారు, 2018లో బయటికి ఎందుకు వచ్చారు, 2019 దాకా ఎలక్షన్స్లో బీజేపీని ఎందుకు తిట్టారు, అంటే ఫండ్స్ ఇవ్వలేదని కదా, హోదా ఇవ్వలేదని కదా, రావాల్సిన నిధులు ఇవ్వలేదని కదా. మరి ఈయనప్పుడు మళ్ళీ మీరు బీజేపీ పైన ఏం యుద్ధం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది స్పష్టంగా చెప్పే దమ్ము, ధైర్యం, గట్స్ ఉండాలి. ఇటు స్పష్టంగా వస్తాండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా నేను ఏం పని చేసినా ఏం చేయలేదు, ఏం చేయకపోతే ఎందుకు చేయలేదు, ఏ నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా, ప్రతి ఊరు వారిగా ఆ నివేదికలు తెప్పించుకుంటున్నారు వాళ్ళు. ప్రతి ఊరిలో ఏం పని చేసినా చెయ్యనే ఏంది, చేయకపోతే ఎందుకు చేయలే, కారణాలు ఏంది, అది చెప్పాలా. ఇది ఒక విధంగా మంచి ప్రయోగం. ఇది వాస్తవంగా దీన్ని ప్రజలు విశ్వసించే అవకాశం ఉంటుంది. ఇది కమలం వీరులాట ఖరారు చేశారు. బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. నరసాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రఘురామక ఆశాభంగమే. ఇది ఆశాభంగం అందరికి తెలిసిందే. నేడో రేపు తుది జాబితా. ఇప్పటికే 139 స్థానాలకు అభ్యర్థులు ప్రకటన, మిగిలిన 7 స్థానాల ఖరారు కసరత్తు. బీజేపీ జాబితా ఖరారైన వెంటనే వెల్లడి. చివరి ప్రయత్నాల ఆశావాహులు. ప్రచారంపై చంద్రబాబు దృష్టి. 5 రోజుల పాటు ప్రజా గళం నేడు కుప్పంలో. ఎన్డీఏ కూటమికి ఎంఆర్పీఎస్ మద్దతు. చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ. టీడీపీ గెలుపుతోనే మాదిగల విజయం. వైసీపీ రద్దు చేసిన పథకాలు పునరుద్ధరించాలని వేది. టీడీపీ గెలుపుతోనే మాదిగల విజయం. టీడీపీ 3 సార్లు గెలిచింది. ఉమ్మడి ఏపీలో 2 సార్లు గెలిచింది చంద్రబాబు ఆధ్వర్యంలో, అంతకుముందు కూడా గెలిచింది. సరే చంద్రబాబు ఆధ్వర్యంలో అనుకో 2 సార్లు ఉమ్మడి ఏపీలో గెలిచింది. మళ్ళా చీలిపోయిన తర్వాత, విభజన అయిన తర్వాత ఒకసారి గెలిచింది. మరి మాదిగల విజయం 3 సార్లు చెందారా? మళ్ళీ ఇంకెందుకేగా. టీడీపీ గెలుపుతోనే మాదిగల విజయం. ఆల్రెడీ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండు, 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిచినప్పుడు మరి మాదిగల విజయం సాధించలేదా అనేది ఇలా సామాన్యులు ప్రశ్నించే ప్రశ్న. అది ఈరోజు మీరు పోయి కలిచారు, కానీ స్పష్టంగా ప్రెస్ ముందుకు వచ్చి మీ ఆధ్వర్యంలో, మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నేను మద్దతు ఇస్తున్నా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తాడు, ఎంఆర్పిఎస్ అంటే ఏబిసిడి వర్గీకరణకు, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకి చంద్రబాబు నాయుడు స్పష్టంగా మద్దతు ఇస్తాడు. మీ సమక్షంలో, ప్రెస్ సమక్షంలోనే ఒక ప్రకటన ఇప్పించే ధైర్యం కానీ అవకాశం కానీ ఉందా? ప్రకటన ఇప్పియండి. మీరు ఇప్పిస్తే అప్పుడు దాన్ని నమ్మొచ్చు. సరే ప్రకటన ఇప్పించాక ప్రకటన తప్పు తర్వాత పక్కన పెడితే కనీసం ప్రకటన ఇప్పించాలి. ఎన్నికల టైంలో మీరు పోయి బహాటంగా మేము మద్దతు ఇస్తున్నాం,
తెలుగుదేశం పార్టీ విజయమే మాదిగల విజయం అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం మాదిగల విజయం ఎట్లా అయింది అంటే తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలు చేసే అవకాశం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పిస్తాను మీ ముందు ప్రజల ముందు ప్రెస్ ముందు మీడియా ముందు అని చెప్పించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదు. లోపల ఉన్న మాట్లాడుకుంటారు, బయటకు వస్తుంది. ఆయన గెలిస్తే నేను గెలిచినట్టే అని చెప్తే ఎట్లా గెలిచినట్టు అయింది? ఇది ఒక వార్తగా ఇచ్చారు ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి పేపర్ చూద్దాం. ఎల్లో కల్లోలం 30కి పైగా స్థానాల్లో బగ్గుమంటున్న టీడీపీ నేతలు, సీటు రాక పలుచోట రెబల్స్గా మారిన తెలుగు తమ్ముళ్ళు, వారిని బుజ్జగించేందుకు శతవిధాల యత్నిస్తున్న చంద్రబాబు, ఎంత సర్ది చెప్పినా టికెట్ దక్కించుకున్న వారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు, పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోన రగిలిపోతున్న వైనం, పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే. రెడ్డిగూడెంలో బల ప్రదర్శన చేపట్టిన టికెట్ దక్కని దేవినేని ఉమా, ఏలూరు ఎంపీ టికెట్పై రాజీ లేని పోరాటం చేస్తున్న బీజేపీ, గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద. మొత్తానికి ఎల్లోలో కల్లోలం అంట. ఎల్లో అంటే తెలుగుదేశం పార్టీలో కల్లోలం అనేది టికెట్లకు సంబంధించి ఆల్రెడీ 31 స్థానాలు కూటమికి ఇచ్చారు. అంటే బీజేపీకి, జనసేనకి, మన అలయన్స్ పార్టీకి అక్కడ 31 స్థానాలు కోల్పోయారు. మిగతా ఉన్న స్థానాలలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చిన టికెట్లు, డబ్బులు ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇచ్చిన టికెట్లు. దానివల్ల అసలు పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులు ఇప్పుడు నష్టపోయే అవకాశం ఉంది. అసంతృప్తి లోపల చాలా వ్యవహారాలు జరుగుతున్నాయని ఒక వార్త రాసింది. దాంట్లో ప్రధానంగా దేవినేని ఉమా నిన్న బల ప్రదర్శన చేసినట. మైలవరానికి సంబంధించి ఆయన టికెట్ ఆశించాడు. మైలవరం సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎవరైతే వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయినోడికి అప్పటికప్పుడే టికెట్ ఇచ్చాడు. అంత సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయనకు టికెట్ నిరాకరించిండు, ఆయన బల ప్రదర్శన చేసిండు. అదేవిధంగా ఇంకా కొన్నిసార్ల ఇప్పుడు భీమిలి పెండింగ్లో ఉంది. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి కథ అయిపోయింది. ఇట్లా మొత్తానికి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులతోనే రేపు ప్రమాదం ఉంది. సీనియర్ నాయకులు వివేదించి ఓడించే పరిస్థితి, టికెట్ రాలేదు కాబట్టి అనేది ఒక వార్తగా ఇచ్చారు. ఇది ఒక విధంగా నష్టమే, తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఈయన పొత్తు దేనికి పెట్టుకుంటే ఎవడికి తెలియదు. పొత్తు పెట్టుకుంటే 31 సీట్లు, 8 ఎంపీ సీట్లు ఇత్తి వాళ్ళకి 7 సీట్లు పోయాయి. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి ఎవడో అసలు గెలుతుందా ఓడిద్దా తెలియదు బీజేపీకి టికెట్లు ఇత్తి అట్లా నష్టపోయాయి. వైఎస్ఆర్సీపీలోంచి జాయిన్ అయిన వాళ్ళకి అప్పటికప్పుడు టికెట్లు ఇస్తాయి, అట్లా నష్టపోయాయి. మొత్తానికైతే ఎల్లోలో కల్లోలం ఉంది. ఆ కల్లోలం ఎడిదారి తీస్తుంది. 30కి పైగా స్థానాల్లో బగ్గుమన్న టీడీపీ నేతలు, అంటే 30 పైన స్థానాల్లో బగ్గుమన్నదట. అటు 31 స్థానాలు వాళ్ళకి ఇచ్చిండు, అయ్యి డౌటే గెలవటం. మొత్తం మీద 60-70 స్థానాల్లో ఇప్పటికే చేతులు ఎత్తేసినట్టే మనకు అర్థమైంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలుపు అనేది ఒక 60 నుంచి 70 స్థానాల్లో ఇప్పటికే డిసైడ్, అంటే ఓటమి అనేది తెలుగుదేశం పార్టీ ఓటమి పొందిద్ది అనేది 60 నుంచి 70 స్థానాలు స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇక మిగతా ఒక 100 స్థానాలకే పోటీ ఉంటుంది. 100 స్థానాలు ఎన్ని గెలుస్తారు, ఎన్ని ఓడతారు అనేది ఇక దేవుడి దిక్కు. ఎందుకంటే 31 స్థానాలు కూటమికి ఇచ్చిండు, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ తక్కువ ఉంది. దీని నుంచి తెలుగుదేశం పార్టీ ఉన్న 39% ఓట్లు, 1/2% ఓట్లు ఉన్న బీజేపీ కోట్లు వేయాలి, 7-8% ఉన్న జనసేన కోట్లు వేయాలి. అవి ట్రాన్స్ఫర్ అవ్వాలి సక్సెస్ఫుల్గా. ఈ టికెట్ రాని వ్యక్తులు ఇవన్నీ కోఆర్డినేషన్ కావాలి. ఇంకో 30 స్థానాల్లో ఈ టికెట్ రాని వాళ్ళు గొడవ ఉందట. మొత్తానికి 60 నుంచి 70 స్థానాలు అంటే వైఎస్ఆర్సీపీకి ఈజీ గెలవటం. ఇంకొక 100 స్థానాల్లో పోటీ ఉండదు. 100లో ఇంకొక 50 వచ్చినా అంటే 120-130 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇది విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇది ఒక వార్తగా ఇచ్చింది. సంధ్యా నిర్వాహకులతో ఎగుమతులకు దెబ్బ, డ్రగ్ మాఫియా వల్ల ప్రమాదంలో మత్స్య పరిశ్రమ. ఏపీ మెకనైజ్డ్ షిప్పింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్, సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ దిగుమతి చేసుకున్న 25,000 కిలోల ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తుతో తేలడంతో మత్స్య ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం విశాఖ ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ రవాణా వల్ల 20 ఏళ్ల క్రితం కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మత్స్యకారులు త్యాగానికి విలువ లేకుండా పోయిందన్నారు. భూములు ఇచ్చిన 766 మంది మత్స్యకారులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఒక వార్త. ఈ ఆక్వా ఏదైతే సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ వల్ల 25,000 కిలోల మాదక ద్రవ్యాలు సరఫరా చేయడం వల్ల ఈ మత్స్య పరిశ్రమ పైన ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని ఒక వార్త ఇచ్చారు. ఇది ఒకటైతే. పార్టీ లేదా పుష్ప, ఏపీలో బీజేపీకి అభ్యర్థుల కరువైన రీతిలో ఎంపీల లిస్టు. 6 నరసాపురం తప్ప అన్ని సీట్లు వలస నేతలకే. ఖండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కి తిరుపతి సీటు. ఇది వాస్తవం. ఇది ఖండువా ఇట్లా కప్పుకుండా గంటలోనే సీటు.
ఏది సిట్టింగ్ గూడూరు ఎమ్మెల్యే ఆయన వైఎస్ఆర్సీపీ బీజేపీలో జాయిన్ అయ్యి టికెట్ ఇచ్చారు తిరుపతి ఎంపీ. కడప నుంచి అనకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ, కడప జిల్లా సీఎం రమేష్ది. ఆ నుంచి అనకాపల్లి వస్తాను. మరి ఆ లాజిక్ ఏందో, ఆయనకున్న గట్స్ ఏందో అర్థం కావట్లేదు. ఆయనకి టికెట్, ఆయన వలసవాదే. ఈ మధ్య చేరిన కిరణ్ కుమార్కి రాజంపేట, పురంధరేష్కి రాజమండ్రి, కొత్తపల్లి గీతకు అరకు. నిరుత్సాహానికి గురైన జీవీఎల్, సోమవీర్రాజు, విష్ణు. ఇది ఒక వార్త. కులబంధంతోనే బాబుకు జేపీ భజన, మేధావి ముసుగులో కుల కుటిలత్వం. చంద్రబాబు కోసమే జయప్రకాష్ నారాయణ అసత్య ప్రచారం, కూటమికి ఆయన వంతపాడటం దారుణం. రంగాన్ని చంపిన వ్యక్తులతో కాపులు వెళ్లొద్దు. ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి. ఇది జయప్రకాష్ నారాయణ గారు మొన్న కూటమి సంబంధించి అద్భుతం, ఇది కూటమి గెలవాలి, చంద్రబాబు నాయుడు గెలవాలని ప్రకటించిండు. దానికి సంబంధించి కులబంధంతోనే బాబుపై జేపీ భజన, కులం కోసమే మేధావి ముసుగులో కుల కుటిలత్వం చూపుతుండు అని చెప్పి ఒక వార్తని వేసింది సాక్షి పేపర్కి సంబంధించి. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. రఘురామకు నిరాశే, నర్సాపురం బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మ, రాజమండ్రిలో పురంధరేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు గీత, రాజంపేట కిరణ్, తిరుపతి లోక్సభ బరిలో వరప్రసాద్. నేడు అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన. తిరుపతిలో అరణి శ్రీనివాసేనట. వైసీపీకి మరో 2 దళిత ఎమ్మెల్యేలు గుడ్ బై అని చెప్పి ఒక వార్తని ఆంధ్రజ్యోతి పేపరు చెప్పింది. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు ఎట్టయింది? టీడీపీ గెలుపు చంద్రబాబు నాయుడు గెలిపోయింది. టీడీపీ గెలుపు తెలుగుదేశం పార్టీ గెలిపోయింది తప్ప మాదిగలు గెలిపేటది. మాదిగలు ఏమన్నా దానికి ప్రెసిడెంట్ మాదిగా కాదు కదా, కమ్మ ఆయన. టీడీపీ గెలుపు కమ్మ గెలిపోయింది. టీడీపీ గెలుపు ప్రజల, మీరు అన్న ఏపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ గెలిపోయింది. మాదిగలు గెలిపేటది. ఎవరైనా ఉన్నారా? రాష్ట్ర ప్రెసిడెంట్ ఎప్పుడన్నా మాదిగా ఉన్నాడా? లేకపోతే జనరల్ సెక్రటరీ మాదిగా ఉన్నాడా? ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏమైనా చేసే అవకాశం ఉందా? లేకపోతే ముఖ్యమంత్రి మాదిగా అవుతురా? ఎట్లా టీడీపీ గెలుపు మాదిగలు గెలిపేది? ప్రాసక బాగుందని మాట్లాడుకోవడానికి తప్ప పార్టీతో మాదిగల శాస్త్రబంధం, ఈ మాదిగలకి శాస్త్రబంధం అయితే ముఖ్యమంత్రి మాదిగ అభ్యర్థిని చేస్తాను ప్రకటించు. మరి తెలుగుదేశం పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి మాదిగ కమ్యూనిటీ నుంచి ఉంటాడు అని ప్రకటించు. అప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిస్తే మాదిగలు గెలిచినట్టయింది. మందకృష్ణ మాదిగతో భేటీలో చంద్రబాబు, ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన ఎంఆర్పిఎస్. ఇది ఒక వార్తగా ఇచ్చారు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్ సంబంధించిన వార్తలు. ఇది ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.